హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. నా కిచెన్ అయితే మీరు ఇలా ఎప్పుడు చూసుండరండి. ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా వారు వెళ్ళేంత వరకు కిచెన్ సెట్ చేయకుండా మా వారితో ముచ్చట్లు పెట్టేసి అలా కూర్చున్నారనమాట. దాని పరిణామమే ఇదంతా క్లీన్ చేసుకుంటానండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను, సాంబార్ చేశాను, చట్నీ చేశాను. ఏమేం చేశాను, ఎలా చేశాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తూ కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కిచెన్ అంతా నీట్గా సర్దేసుకుంటున్నానండి. ఇలా కిచెన్ నాకు చూస్తుంటేనే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు నీట్గా ఉండే కిచెను మెస్సీగా ఫుల్ ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి ఉండడం నా వల్ల కాదనమాట. కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉందండి. మార్నింగ్ టైం అయినా కూడా కొంచెం వేడి అనేది అనిపిస్తుంది అనమాట. సర్లే మా వారు వెళ్ళిన తర్వాత సర్దుకోవచ్చులే అని చెప్పేసి అలా అయితే వదిలేశానమాట. ఇంక ఇప్పుడు ఎక్కడ సర్దేసుకున్నాను అనుకోండి, ఇంకా ఈవినింగ్ వరకు నాకైతే ఏమీ పని ఉండదండి. ఓన్లీ రైస్ కడిగి పెట్టుకోవడం ఒక్కటి మాత్రం ఉంటుందన్నమాట. ఎందుకంటే మార్నింగ్ కర్రీ కూడా మార్నింగే చేసేసాను. గోరుచిక్కుడు టమాటో కర్రీ చేశానమాట. ఆ గోరుచిక్కుడుని మా వైపు అయితే మట్టికాయలు అంటామండి, మట్టికాయ కూర చేసుకున్నానమాట. మా వారికి చపాతి మట్టికాయ చేసి పంపించాను. నాకైతే రైస్ పెట్టుకోవాలన్నమాట, కన్నమ్మకు నాకు సిమ్మికి. నిన్న వీడియో షేర్ చేశాను కదండి, సిమ్మి రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి. చాలా హ్యాపీగా ఉందనమాట. మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నామండి. ఇంకా నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్నింగ్ లేసి న్యూస్ పేపర్ అయితే చూసానండి. న్యూస్ పేపర్ చూస్తే అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే, నిన్న రిజల్ట్స్ తర్వాత ఒక 6 మెంబర్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంట పిల్లలు, స్టూడెంట్స్. కొంతమంది ఫెయిల్ అయ్యామని చెప్పేసి, కొంతమంది వాళ్ళు మార్కులు అనుకున్నంత వరకు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదని చెప్పేసి కొంతమంది అలా చనిపోయారంటండి. అసలు చాలా తప్పండి. అసలు లైఫ్ని ఒక్కసారి ఎండ్ చేసుకుంటే ఇంకా అవకాశాలు ఏమున్నాయి? దేవుడిచ్చిన ఒక్క లైఫ్ని మనకు అనుకున్నట్టుగా మనము లీడ్ చేసుకోవాలి. కానీ ఏదో ఒక్క ఫెయిల్యూర్ మనకు ఎదురైందని చెప్పేసి లైఫ్ ఎండ్ చేసుకుంటే ప్రయోజనం ఏముందండి? ఇంకా మళ్ళీ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు. అట్లాంటి దానికి అవకాశాలు అనేది మనకు వస్తూనే ఉంటాయండి. పిల్లలు పాపము వాళ్ళ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేక ఇలాగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారండి. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేసి, ఏం కాదమ్మా నెక్స్ట్ టైం వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నామనుకోండి, పిల్లలు అనేది వాళ్ళ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారండి. అది మనం చూసుకోవాలన్నమాట మెయిన్గా. కానీ ఇప్పుడు కాలం పిల్లలకు వాళ్ళని ఏం అనాలో తెలియట్లేదండి. నాకైతే పేపర్ చూడంగానే చాలా అంటే చాలా బాధేసిందండి. ఏంటంటే లైఫ్ని ఎండ్ చేసుకుంటే అసలు ఇంకా ఏం సాధించామని చెప్పేసి, ఇంటర్ ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ చేసుకోవాలా? మళ్ళీ మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. అది కాక 1 మంత్లోనే మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. అట్లాంటి దానికి ఎందుకు లైఫ్ ఎండ్ చేసుకున్నారా పిల్లలు? అసలు చేసుకునే ముందు ఒక్క క్షణం వాళ్ళు ఆలోచించుంటే ఇంత పెద్ద ఘోరం జరిగిపోయేది కాదు కదా. పేరెంట్స్ ఎంత ఏడుస్తున్నారోనండి, అసలు చూస్తుంటే ఎంత బాధేస్తుందో అసలు. అన్ని కలలు, అన్ని ఆశలు మీ మీద పెట్టుకున్నప్పుడు మీరు ఇట్లా అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోతే ఆ పేరెంట్స్ ఎలా బతుకుతారమ్మా? వెళ్ళిపోయిన తర్వాత తీసుకురావడం అయితే తీసుకురాలేదు, కానీ చేసిందైతే తప్పమ్మ. మీరు చేసింది మాత్రము చాలా బాధ అనిపిస్తుందమ్మ చెప్తుంటే. ఒక అమ్మగా ప్రతి ఒక్కరికి కడుపు కదిలించే సన్నివేశాలమ్మ ఇవన్నీ. ఇప్పుడు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఉండదా? ఇప్పుడు చనిపోతాము, మళ్ళీ లైఫ్ అంటూ ఉంటుందా? పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష అనేది వస్తుందమ్మా. కానీ లైఫ్ ఎండ్ చేసుకుంటే మళ్ళీ లైఫ్ ఉంటుందో లేదో కూడా మన చేతుల్లో లేదు. అది ఒక దైవ నిర్ణయం అనమాట. అది షేర్ చేసుకోవాలనిపించిందండి. ఏంటో అసలు చెప్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏం చేయలేమన్నమాట. ఇంకేం చేస్తాం, స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి నేనైతే. అంతా మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జిడ్డుగా అయిపోయిందనమాట. ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఈవినింగ్ వరకు పని ఉండదు కదా అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా వంట పని చేసేటప్పుడు మోస్ట్లీ చల్లపొద్దున చేసుకుంటేనే కొంచెం హాయిగా అనిపిస్తుందండి. మనం కొంచెం సేపు సర్లే తర్వాత చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇంకా అంతే సంగతులు. వేడి విపరీతంగా ఉంటుందండి. చలికాలంలో కొంచెం స్టవ్ దగ్గర ఎక్కువసేపు పని చేయగలుగుతాం, కానీ ఎండాకాలంలో స్టవ్ దగ్గర ఎక్కువ పని చేయాలంటే మాత్రం భలే ఇదిగా ఉంటుందండి. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసి స్టాండ్స్ కూడా పెట్టేశానమాట. ఇంకా బాసనలు కూడా తోమేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, ఇడ్లీ అండ్ సాంబార్ చట్నీ. దానిపైన మొన్న ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చేశాను కదా, అది వేసానమాట, నెయ్యి వేసేసుకొని. ఎంత బాగుందో ఇవైతే. ఈ సాంబార్ అయితే రెస్టారెంట్ స్టైల్లోనండి, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఇదే విధంగా చేస్తారనమాట. ఆ సాంబార్ చేశాను, ఇంకా కొబ్బరి చట్నీ చేశానమాట. భలే బాగుంది.
ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇదే చేద్దామా అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నాను. తర్వాత అయితే చూడాలి, పిల్లల్ని అడిగి చేస్తానన్నమాట. సాంబార్ ఎలాగో ఉందిలేండి. ఫస్ట్ సాంబార్కి అయితే నేను ఒక కుక్కర్ తీసేసుకొని అందులో టమాటోస్, ఆనియన్స్, అలాగే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, అవి వేసేసి కొన్ని వాటర్ వేసేసి సాల్ట్, పసుపు వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నానండి. యాక్చువల్గా ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. నేనైతే గ్రైండ్ చేసేటప్పుడు వేస్తానన్నమాట. అంటే ఫస్ట్ వేయడం మర్చిపోయాను. దీన్ని కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉంచేసుకున్న తర్వాత మూత తీసేసి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పినట్టు సాంబార్ చేసి చూడండి. ఇంకా పప్పు ఉడకబెట్టి ఎంత హంగామా చేసి సాంబార్ చేయాల్సిన అవసరమే ఉండదండి. ఎప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్లోకి మనం సాంబార్ చేయాలనుకున్నా ఇదే విధంగా చేస్తారు. చూడండి, మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకొని అందులో పోపుకి అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. మనకు ఎంత యూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు పెట్టుకోవాలన్నమాట. పోపుకు ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ ఉంటే ఇంగువ, పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాక్చువల్గా మనం సాంబార్కి ఏ విధంగా పోపు పెట్టుకుంటామో అదే విధంగా పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేశానండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం చూడండి, ఆనియన్స్, టమాటోస్ అవన్నీ మనము సాంబార్ ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి మనం బాయిల్ చేసుకోవాల్సింది ఉంటుంది. చూడండి, ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొన్న శనివారం నేను కరివేపాకు తెచ్చానండి. ఈసారి అనమాట ఫస్ట్ టైం నాకు ఎండిపోకుండా కరివేపాకు బాగా ఫ్రెష్గా ఉందంటే ఇప్పుడని చెప్పొచ్చు అనమాట. ఇష్టం వచ్చినట్టు వాడుతున్న కూరల్లో అయితే కరివేపాకు నేనైతే. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటు మన కుక్కర్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. మనకు ఈ కన్సిస్టెన్సీ మనకు ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి అయితే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే మనం కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు ఆల్రెడీ మనం బాయిల్ అయ్యేటప్పుడు కూడా యాడ్ చేసాం, కానీ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మిక్సీ జార్లోని వాటర్ వేసేసి తొలుపు యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకు పేస్ట్ అనేది వేస్ట్ కాకుండా మనకు సాంబార్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. అంటే పులుపుని బట్టి కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు. నాకు మోస్ట్లీ చింతపండు అంటే అంత ఎక్కువగా ఇష్టం ఉండదండి. మోస్ట్లీ టమాటోసే వాడుతూ ఉంటానన్నమాట. ఇంకా నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించిందండి, అందుకోసమే కొంచెం అయితే వేశాను. అది వేసేసి వెనక స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసి ఇక్కడైతే పచ్చడికి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ కాస్ట్ ఐరన్ పెనం పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత మనము స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేయాలండి. మన ఇంట్లో ఎంత స్పైసీగా తింటారు దాన్ని బట్టి, అలాగే మన చట్నీ క్వాంటిటీని బట్టి కూడా మనము పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశానండి. ఇక్కడ కొంచెం ఎక్కువే యాడ్ చేశానన్నమాట. మీరు తినేదాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము హోల్ మిరపకాయలు అలాగే వేసాం కాబట్టి అవి చిట్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మూత పెట్టేసుకున్నాను అనమాట. మంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ మిరపకాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. చట్నీలకు వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక బౌల్ నిండా నేను పల్లీలు అయితే యాడ్ చేశాను. ఈ పచ్చిమిర్చితో పాటే పల్లీలు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి పచ్చి పల్లీలే కాబట్టి మనము దీన్ని ఫ్రై చేసుకునే టైం అయితే కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఇట్లా కలుపుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పైన అయితే ఫ్రై అవుతాయి, కానీ లోపల వరకు మనకు ఫ్రై కావన్నమాట. ఈలోపు సాంబార్ కోసం అని చెప్పేసి ఒక 2 స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నానండి. ఈ శనగపిండిలో వాటర్ వేసేసి డైల్యూట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ సాంబార్ మరిగేటప్పుడు ఈ శనగపిండి పేస్ట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అది కలిపి పక్కన పెట్టానండి. ఈలోపు ఇక్కడ చూడండి చట్నీకి అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనమాట. తర్వాత ఇందులో నేను పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేశాను. ఈ పచ్చి కొబ్బరిని కూడా ఒక 2-3 నిమిషాలు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేసుకుంటే మనము గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చట్నీ చేసుకున్నాం అనుకోండి దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మా కానీ, అలాగే వడలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సాంబార్ అయితే నేను మళ్ళీ వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకొని చేస్తున్నాను. ఇక్కడ మన ఇంట్లో ఏ సాంబార్ పౌడర్ అయితే వాడతామో ఆ సాంబార్ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మరిగేటప్పుడు మాత్రమే మనము శనగపిండి కలిపిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సాంబార్ చిక్కదనాన్ని బట్టి మనమైతే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడైతే నేను
శనగపిండి అనేది కలిపిందంతా యాడ్ చేయలేదండి, కొంచెం యాడ్ చేసేసి నేను పక్కన పెట్టేశానమాట. ఎందుకంటే మాకు ఏ కన్సిస్టెన్సీలో మనకు సాంబార్ థిక్నెస్ కావాలో దాన్ని బట్టేసి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసిన తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే శనగపిండి మనకు అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమే కలుపుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకుందామండి. కొత్తిమీర చల్లేసేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈలోపు నాకు చట్నీ కూడా చల్లారిపోయాయండి. చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని పుట్నాలు అయితే యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ చట్నీ కూడా మనం ఇంట్లో ఏ కన్సిస్టెన్సీలో అయితే యూస్ చేస్తామో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే మెథడ్ అండి. దీనికైతే ఇంకా పోపు పెట్టేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా చట్నీకి పోపు పెట్టుకునేది బాకీ ఉందనమాట. ఈలోపు నేనైతే ఇడ్లీ పిండి కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. నైటే ఇడ్లీకి నేను పప్పు నానబెట్టేసి మిక్సీ చేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట రవ్వతో పాటు. నేను వాడే రవ్వ మీకు అందరికీ తెలుసు కదండి, శ్రీ లలిత బ్రాండ్ అయితే వాడతాను. అది కూడా మినపప్పు కూడా నేను డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు అయితే వాడతానండి. చాలా బాగుంటుందన్నమాట. నేను 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే 1 కప్పు నేను మినపగుళ్ళు తీసేసుకొని సపరేట్ నానబెట్టేసి, మినపగుళ్ళు నేను గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అన్నం అయితే వేస్తానండి. అన్నం లేదనుకోండి అటుకులు కానీ బొరుగులు కానీ కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత రవ్వలో మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఈ మినపప్పు పేస్ట్లో వేసేసి కలుపుకుంటానండి. అది నైట్ అంతా ఫర్మెంట్ చేస్తాను. మార్నింగ్ లేసి చేసేటప్పుడు మాత్రము సాల్ట్ కూడా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసేసి ఈ విధంగా వేసేసుకుని ఇడ్లీ అనేది స్టీమ్ చేసుకుంటాను. ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో బియ్యంతో చేసిన ఇడ్లీల కన్నా కూడా రవ్వతో చేసిన ఇడ్లీలే ఎక్కువగా చేస్తూ ఉంటానండి. చాలా బాగుంటాయి కూడా. ఇక్కడైతే అందరం ఉన్నాం కాబట్టి 3 ప్లేట్లు అయితే నేను వేసానండి ఈరోజు. ప్రతిసారి 2 ప్లేట్లలో వాడేదాన్ని అనమాట. ఈసారి అయితే 3 ప్లేట్లు వాడానమాట. ఎందుకంటే సిమ్మీకి అయితే 12 o'clock నుంచి కాలేజీ వెళ్తుంది కాబట్టి అందరం కూర్చొని ఒకసారి తినొచ్చులే అని చెప్పేసి 3 ప్లేట్లు అయితే వేశాను. సాంబార్ రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా చట్నీకి పోపు ఒక్కటే పెట్టుకోవాలన్నమాట. ఈ ఇడ్లీ కుక్కర్ అయితే భలే బాగుందండి. బెంగళూరులో కొన్నానండి నేను. మేము బెంగళూరులో 1.5 year వరకు నేను అక్కడ ఉన్నానన్నమాట. మా వారు అక్కడ చెన్నై సైడ్ జాబ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళనమాట. అందుకోసం నేను అక్కడ ఉన్నాను. ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టానండి. పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం చట్నీ వేసుకున్నాం అనుకోండి, కడాయికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇందాక నేను చట్నీ కోసం ఏ కడాయిలో అయితే అన్నీ ఫ్రై చేశానో అదే కడాయిలో పోపు అయితే పెట్టుకున్నానండి. మళ్ళీ గిన్నెలన్నీ మార్చడం ఎందుకు, ముందే ఎండాకాలము వేడికి తట్టుకోలేకపోతున్నాము. గిన్నెలన్నీ తోమే టైం కూడా ఎక్కువ తీసుకున్నది అనుకోండి, చెమటలు కారిపోతాయి. అందుకోసమే తక్కువ గిన్నెలతో ఎక్కువ వంట చేసేలాగా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అందులో భాగంగానే ఇలా అయితే చేశాను. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇడ్లీ స్టీమ్ అవుతూ ఉంది. ఇంకా ఇడ్లీ అయిన వెంటనే వేడివేడిగా లాగిచ్చేయడమే. ఈ ఎండాకాలంలో దోశలు వడలు గట్ట చేసుకోవాలంటే కొంచెం భయం అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ దాహం వేస్తుంది. అసలు ఎన్ని వాటర్ తాగినా దాహమే తీరదు. ఏదో ఒకలాగా అనిపిస్తుంది, ఎగతన్నినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసము ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి సాంబారు, చట్నీ, అలాగే ఇడ్లీ కూడా రెడీగా ఉంది. ప్లేట్ కూడా సర్వ్ చేస్తున్నాను అనమాట ప్లేట్లో. ఈ బుజ్జి స్పూన్ అయితే ఇడ్లీలు తీసుకోవడానికి ఎంత బాగుందోనండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో. సంతలో తీసుకున్నానండి. చిలకానగర్ రోడ్లో వెడ్నెస్డేకి పెడతారనమాట. ఆ సంతలో అయితే తీసుకున్నాను. 10 rupees అండి ఆ స్పూను. ఎంత బాగుందో, ఇడ్లీలు తీసుకోవడానికి అయితే భలే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మా వారికి సర్వ్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలు పైనుంచి వస్తారనమాట. పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా పెట్టేస్తాను. ఇంకా చట్నీ కూడా వేస్తున్నానండి. చట్నీ, సాంబార్ అండ్ ఇడ్లీ అనమాట. ఇది కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఏ మెథడ్లో అయితే చెప్పానో అదే మెథడ్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశకు కానీ, ఇడ్లీకి కానీ, వడకు కానీ, అలాగే ఉప్మాకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా సాంబార్ చూసారు కదా, పప్పు ఉడకబెట్టే హడావుడి లేకుండా, ఎక్కువ గిన్నెలు పడకుండా ఈజీగా తక్కువ గిన్నెలతో ఎండాకాలంలో వంట ఏ విధంగా చేశానో. సాంబార్ అయితే టేస్ట్ అదిరిపోతుందండి. అస్సలు గుర్తుపట్టరు అనమాట. ఇది పప్పు లేకుండా చేసిన సాంబార్ అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా దీనిపైన కొంచెం నెయ్యి వేసేసుకొని, పైన అవిసె గింజల పొడి ఉంది కదండి, ఆ పొడి వేసేసుకొని 3 కాంబినేషన్లో తిన్నామనుకోండి, నిజంగా ఎంత బాగుంటుందనండి. అమృతంలాగా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి అబ్బా, చాలా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి.
ఇక్కడ మనం వాడింది కూడా అన్నీ కూడా మనకు ఇంట్లో దొరికే ఐటమ్సే కాబట్టి, అంతేకాకుండా హెల్తీగా చేసుకునే ఐటమ్సే కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మన ఇంట్లో చేసుకొని తింటే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుందండి. ఈ అవిసె గింజల పొడి అయితే టేస్ట్ అదిరిపోయిందండి. మనకు 3 మంత్స్ వరకు ఉన్నా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. కానీ 3 మంత్స్ వరకు ఉండదులేండి, ఎందుకంటే పక్కాగా కాన్ఫిడెంట్గా త్వరగా అయిపోజేస్తారనమాట, అంత బాగుంటుంది. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఒక పౌడర్ అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.